ఈ శ్లోకం పారాయణ ఫలితం ఏంటంటే ఎలాంటి అనారోగ్య సమస్యలైనా మరియు ఎలాంటి దీర్ఘరోగాలనైనా కూడా నివారింపజేస్తుంది. ఇక్కడ అమ్మవారి పాదుకా పూజన విధానాన్ని ఇక్కడ ఈ శ్లోకంలో సూచించబడింది. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. సౌందర్యలహరి 35వ శ్లోకం. మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుత్సారథిరసి త్వమాపస్త్వం భూమిః త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభృషే. అమ్మా, ఓ శివుని పట్టపురాణి, నేను చిత్తాభిప్రాయానుసారము నా మనస్సును స్ఫురించిన విధంగా ఆలోచిస్తున్నాను. జ్ఞాన నిరతిశయ సుఖమయాకారము నీవు నీ ఆత్మను విశ్వాత్మ రూపముగా పరిణమింపజేయుటకై నీవే మనస్సుగాను, ఆకాశ రూపముగాను, వాయు రూపముగాను, అగ్ని రూపముగాను, జల రూపముగాను, భూమి రూపముగాను వెలుగుచున్నావు. నీవు అంతఃకరణమందు పరిణామ స్థితిని పొందగా మరొక్కటేదియునూ లేదు. సమస్తము నీవే ఇందు తత్వమసి అది మహాకావ్యార్థము ప్రతిపాదించబడినది. మనస్థానమైన ఆజ్ఞాచక్రం నుండి భూతత్వమైన మూలాధారం వరకు 6 చక్రాలు నీ పరిణామ రూపాలే కదా. నీవు కానిది ఏదీ లేదు. విశ్వశరీరంగా పరిణమించడానికి నీ చిదానంద ఆకారాన్ని శివశక్తి అనే దంపతి రూపంగా ధరించి ఉన్నావు తల్లి. ఈ బ్రహ్మాండ సర్వస్వ బహిరంతరాలు అన్నింటికీ సమస్తమైన ఘటనాలకు మూలమైన శక్తి ఏదైతే ఉందో ఆ శక్తే సౌందర్యం. సర్వే సర్వత్రా సమస్త ప్రాణకోటి అవశ్యం ఉపాసించదగిన ఏకైక తత్వమే ఆ సౌందర్యం. పురుషమూర్తిగా సుందరుడు మరియు స్త్రీమూర్తిగా సుందరి గాను ఆరాధించదగిన ఏకైక శక్తి ఆ సౌందర్యమే. కనుకనే ఈ శ్లోకం సౌందర్య లహరికే ఒకటాయమానంగా నిలిచింది. చాలా కీలకమైంది. ద్వైత భావనకు కారణమైన మనస్సు కూడా అంబికయే అంటున్నారు ఆచార్యుల వారు. అసత్యము, క్లేశ భూయిష్టము అయిన ఈ జగత్తు కంతటికి కారణం అయిన ఈ మనస్సు ఉన్నదే, అది నీవే కదా. నువ్వెవరు అన్న ప్రశ్న పుట్టవలసిన ఈ మనస్సు నీవేనమ్మా. జ్ఞాన మార్గాన్ని ఎవరైతే అవలంబిస్తారో వారి మనస్సు లయించిపోతుంది. ఇక్కడ ఆ విషయాన్ని వివరించారు శంకర్ల వారు. ఈ విశాల ఆకాశమే పంచభూతాలు కూడా అమ్మే కదా. ఆకాశం తర్వాతది వాయువు, అది కూడా అమ్మే కదా. ఆంజనేయ స్వామి వాయుపుత్రుడు కాబట్టి మారుతి అని పిలువబడుతున్నాడు. మరుత్ అసి అంటే వాయువు. తర్వాతదైన అగ్ని సంగతి ఏమి, అది కూడా ఇంకో రూపమే కదా అమ్మది. వేదాలు నిన్ను తపోశక్తితో వెలిగిపోయే అగ్నివర్ణగా ఉద్ఘోషించలేదా? మరుస్సారథి రసి అనగా వాయుదేవుడు అగ్నికి సారథి కదా. గాలి వీచిన దిశలో కూడా అగ్ని విస్తరిస్తుంది. మరుత్సారథిగా కలవాడు బహువ్రీహిని సాధించి ఇక్కడ ఆ విషయాన్ని వివరించారు ఆచార్యుల వారు. త్వమాపస్త్వం భూమి అనగా నీవే జలము, నీవే మేము నివసించే ఈ భూమి అనే విషయాన్ని ఇక్కడ వివరించారు. మన మానవుని శరీరంలోని మూలాధారం నుండి విశుద్ధి వరకు ఉన్న 5 చక్రములలో కూడా అమ్మ భూమి నుండి ఆకాశం వరకు పంచభూతాలుగా ఆరోహణ క్రమంలో నివసిస్తుంది. తర్వాతి చక్రంలో మహారూపంగా ఉంటుంది. ఈ విషయాన్ని సౌందర్య లహరిలో మహీం మూలాధారే అన్న 9వ శ్లోకంలో ఆచార్యుల వారు వివరించారు. ఈ ముల్లోకాల్లో అమ్మలేని వస్తువే లేదు కదా. ఆ వస్తువులన్నిటికీ మూలాధారం అమ్మే కదా అనే విషయాన్ని ఇక్కడ వివరించారు. పాలు పెరుగు అవడం వల్లే ఒక వస్తువు ఇంకొకటిగా మారడం పరిణామం. 8వ శ్లోకంన చిదానంద లహరి అన్న భావాన్ని వివరించబడింది. ఆచార్యుల వారు చిత్ప్రకాశానికి, అటువంటి ప్రకాశం ఆవిష్కరించబడడానికి, అనంతం ఉద్భవించడానికి శివ యువతి పరమేశ్వరుని భార్యగా అవడానికి కారణం చెప్తున్నారు. తమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుష, నువ్వు విశ్వరూపంగా ప్రపంచరూపంగా పరిణమించాలి. అందువలన శివయువతిగా చిదానంద రూపం పొందావు కదా. పరబ్రహ్మము తానెరిగి
ఆనంద అనుభూతిలో ఉండిపోవడమే అత్యంత ఆనందమైనది కదా. కాదు, తనకు భిన్నమైన ప్రపంచంగా పరిణమించడానికి చిత్ ఆనందములను పొందాలి. నువ్వు కానిదంటూ నువ్వు గింజంత కూడా ఏదీ లేదు కదా. ఇవన్నీ నీవే సృష్టించావు. సృష్టించడమే ఇవన్నీ కూడా ఒక వరుసలో నిర్మించావు. ఇక్కడ అజ్ఞాచక్రం నుంచి మూలాధార చక్రం దాకా ఉన్న 6 చక్రాల్ని పంచభూతాత్మకంగా చెప్పడం అని వివరించారు. 6 చక్రాలే కాదు, తద్వారా 6 లోకాలని కూడా చెబుతున్నారని వివరించారు. అవి ఏంటంటే, ఆజ్ఞాచక్రం అంటే తపోలోకం, పరమశివుడు అధిదేవత, తత్వం మనస్సు. విశుద్ధ చక్రం మహర్లోకం, దీనికి అధిపతి అధిదేవత సదాశివుడు ఆకాశం. అలాగే అనాహత చక్రం జనోలోకం, మహేశ్వరుడే అధిపతి, దీనికి వాయు తత్వం. అలాగే మణిపూర చక్రం సువర్లోకం, దీనికి అధిపతి రుద్రుడు, తత్వం అగ్నితత్వం. అట్లాగే స్వాధిష్టానం భోర్లోకం, దీనికి అధిదేవత నారాయణుడు, నీరు అన్నమాట. మూలాధార చక్రం భూలోకం, దీనికి అధిదేవత బ్రహ్మ, మట్టి. త్రిశూలయుక్త సర్ప వలయాకారంలో ఉండే ఈ యంత్రాన్ని ఒక బంగారు రేఖపై రాయించి రోజుకు 1000 పర్యాయం చొప్పున 45 రోజులు నిష్ఠగా పై శ్లోకాన్ని జపించాలి. గురుముఖతగా దీన్ని స్వీకరించిన తర్వాతనే లేదా మామూలుగా శ్లోకాన్ని పారాయణ చేసుకోవచ్చు. పారాయణ సమయంలో పాలు, తేనె, పరమాన్నం నివేదించాలి ప్రసాదంగా. హారతిగా కరక్కాయను అభిమంత్రించి భక్షణ చేయాల్సి ఉంటుంది. క్షయ మొదలగు దీర్ఘరోగాలు కాకుండా ఎలాంటి అనారోగ్య సమస్యలైనా అంతరించడానికే ఈ శ్లోకం పనిచేస్తుంది. ఈ శ్లోక పారాయణం వల్ల జ్ఞానం కూడా కలుగుతుంది. ఈ శ్లోకంలో దాగి ఉన్న లలితా సహస్రనామాలు ఏమిటంటే, అష్టమూర్తి, విశ్వధారిణి అనే నామాలు దాగి ఉన్నాయి. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.